నేను సతీష్ని. ఈరోజు నేను రొయ్యలు పులుసు వండానండి. ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇదిగండి అల్లం ఒక ముక్క అండి, పేస్ట్ ఎల్లుల్లిపాయ 4, పచ్చిమిరపకాయ 2, ఇవన్నీ దంచేస్తామండి. మొత్తం అంతా దంచేసి 2 చెంచాలు జీలకర్ర, మెంతులు 2 అండి, 2 లీటర్లు వేస్తాను. ఇది మొత్తం దంచుతానండి. మొత్తం కొత్తిమీర కొద్దిగా వేస్తాను. ఇది ఇలాగా పేస్ట్ చేస్తాను. మొత్తం అంతా పేస్ట్ చేసేసి మొత్తం పేస్ట్ చేస్తాను. ఇలాగా పేస్ట్ చేయాలి మొత్తం. అది రొయ్యలు 1/4 కేజీ రొయ్యలు తెచ్చానండి. ఆ రొయ్యలు ఇలాగా పేస్ట్ అయిపోయింది. మొత్తం పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ అయిపోయింది కదా, ఇది మొత్తం పేస్ట్ చేసాము, తీసేస్తున్నానండి. మొత్తం పేస్ట్ చేసాము. మొత్తం 1/4 కేజీ రొయ్యలు తెచ్చానండి. ఇదిగోండి అవన్నీ ఇదిగోండి కడిగేసాను మొత్తం అంతా. ఏమీ వేయలేదు. చింతపండు అయితే సరిపోదండి, అది నానేసాను. కొప్పతోటి ఆయిల్ అండి వేస్తున్నాను. బాగా మరిగితే బాగుంటుంది. 4 ఉల్లిపాయలు వేస్తున్నానండి, కోసేస్తాను. మొత్తం బాగా వేపుకోవాలండి. బాగా వేగాలండి. వేగిన తర్వాత అప్పుడు కొంచెంసేపు ఒక 5 నిమిషాలు మూత బాగా వేగాలండి. గరిటతో బాగా కలిపితే బాగుంటుందండి. అలాగా ఉల్లిపాయలు బాగా వేపాలండి. 4 ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది. బాగా వేగితే బాగా వేగాలండి. అలాగా చాలా బాగుంటుందండి. అది కూర ఎంత బాగుంటుంది, టమాటీలు అన్నీ వేసుకుంటా బాగుంటుంది. రొయ్యలు వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ కూర టమాటీ అన్నీ వేసుకుంటే బాగుంటుంది. రొయ్యలు కూర ఎంత బాగుంటుంది. మూత పెడుతున్నాము. ఒక్క 5 నిమిషాలు ఉల్లిపాయలు బాగా వేగితే బాగుంటుందండి. ఇదిగండి అయిపోయిందండి. వేపాను. టమాటాలు వేసేస్తున్నాను. 4 టమాటాలు చిన్నవి.
పచ్చిమిరకాయలు, బాగుంటుందండి కర్రీ. అలా తీసుకుంటే బాగుంటుంది. అలాగే చాలా ఇలాగా చేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టేస్తున్నాను. ఇదండి అయిపోయినట్టు ఉంది. ఇందాక రోల్లో దంచారు కదా మొత్తం అన్ని కలిపి ఇదండి వేసేస్తున్నాను. రోల్లో నేను మొత్తం దంచాను, వేసేస్తున్నాను. ఇదండి కారం, పెప్పర్ అండి, సిమ్సా, ఫిష్ సిమ్సా, ఫిష్ది మసాలా, కారం 2 చెంచాలు వేస్తానండి, మొత్తం 3. కారం ఉండదు కదా బాగా, పచ్చికారం కాబట్టి బాగుంటుంది. పసుపు వేస్తున్నాను కొద్దిగా, 1 చెంచా. ఇంకా ఎక్కుతుంది బాగా అందులో మసాలా అంతా మొత్తం వెళ్తుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. రొయ్యల కూర కదండి, రొయ్యల కర్రీ కాస్త బాగా ఉడికితే బాగుంటుంది. కొద్దిగా మంట తగ్గించి లైట్గా వేస్తే చింతపండు వేసేస్తానండి. చింతపండు వేసేస్తాను. వేగింది కొద్దిగా. ఇది అంతా బాగా అలాగా మిక్సీ చేస్తా కానీ ఇది మొత్తం బాగా ఇలాగా చింతపండు పిసికి వేస్తే బాగుంటుంది కర్రీకి. కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసుకుంటే చింతపండు వేసిన తర్వాత కొన్ని రొయ్యలు, ఇదో 1 కేజీ రొయ్యలు అందులో వేసేస్తున్నానండి. ఇలా మొత్తం అంతా వేసేసి రొయ్యల కూర చాలా బాగుంటుంది. చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రొయ్యల కూర చేస్తున్నాను అండి. ఇప్పుడు పెట్టేస్తున్నానండి. ఒక 20 నిమిషాల్లోనే కర్రీ అయిపోతుందండి, రొయ్యల కర్రీ. వేస్తున్నానండి, వేస్తున్నాను ఉప్పు. ఎందుకంటే 1 స్పూను ఉప్పు వేసాను. నాకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవచ్చండి. ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఉప్పు కొద్దిగా అవుతుందండి. అయిపోయిన తర్వాత చాలా బాగుంటుందండి. చపాతీలోని, పులకాలోని అన్నిట్లో వేసుకుని తింటే బాగుంటుందండి. మరి ఇది ఏంటంటే ఈ అంబలతో నంచుకుంటే చాలా బాగుంటుందండి. అంబలి దాన్ని ఉండల్లా చేస్తారు కదా,
అందులో వేసుకుంటే గొప్ప టేస్ట్ ఉంటుందండి. ఇది రొయ్యల కూర చాలా బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా ఒక 10 నిమిషాలు అయితే అయిపోద్దండి రొయ్యల కూర. వేస్తున్నాను, అయిపోయినట్టుంది. ఎందుకంటే కొత్తిమీర వేస్తున్నాను. ఇదిగండి ఎంత కొత్తిమీర వేస్తున్నాను. పులుసు బాగుంటుందండి చేసుకుంటే. రొయ్యల కర్రీ ఇవన్నీ చేశాను. వేడివేడిగా తింటే బాగుంటుందండి. ఈ టైంలోనే చాలా బాగుంటుంది. ఇదండి చూడండి, ఇది బాగుంటుంది రొయ్యల కూర కర్రీ. అయిపోయిందండి కర్రీ చేస్తాను. ఎందుకంటే తీసేస్తాను. ఇందులో కర్రీ ఇలాగ వేసుకుంటున్నానండి. ఇదిగండి కర్రీ ఎంత బాగుంటుందండి. ఇదిగండి రొయ్యల కూర. ఇదిగండి చాలా బాగుందండి. కృషిగా టేస్ట్గా చాలా టేస్ట్గా ఉందండి. బాగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుందండి. మీరే చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బాగుంటే కామెంట్ పెట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. అయితే నేను వస్తాను కొత్త వంట.